స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీకి గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజాగా ఆమెపై కేసు నమోదు చేసిన కేసును పునఃపరిశీలన చేయాలని డీజీపీని ఆదేశించారు. ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కుమారి పాత స్థలంలోనే వ్యాపారాన్ని కొనసాగించవచ్చని ప్రకటించారు. త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సందర్శిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కుమారి ఆంటీ ఫుడ్కు మరింత గిరాకీ పెరిగింది. వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ వ్యాపారం చేయడానికి వీల్లేదని కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్కును కూడా సీజ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం ఉన్న చోటనే వ్యాపారం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలైన ప్రజాపాలన అంటే ఇదే అంటూ పోస్టులు చేస్తున్నారు.